నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో అత్యంత కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో సిట్ తన దర్యాప్తు దూకుడును పెంచింది. ఇప్పటి వరకు నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వ్యాపారుల చుట్టూ తిరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నేరుగా టీటీడీ ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంది. నాటి కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ అరెస్టు కావడం సంచలనంగా మారింది. నెయ్యి కొనుగోలు వ్యవహారంలో అసలేం జరిగింది? జీఎం సుబ్రహ్మణ్యం పాత్ర ఏమిటి? ఈ కీలక దశలో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెరపైకి కొత్త కోణాన్ని తీసుకురావడం దేనికి సంకేతం? అనేక మలుపులు తిరుగుతున్న ఈ కల్తీ కేసు విశేషాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం మాజీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అరెస్టు ఈ మొత్తం వ్యవహారంలో ఒక కీలక మలుపు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంకు ఏసీబీ కోర్టు డిసెంబర్ 10 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయన A29గా నమోదు కావడం, ఒక ఉన్నతాధికారి అరెస్టు కావడంతో టీటీడీ వర్గాల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. డిసెంబర్ 15 లోపు తుది ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు. నిజానికి 2019 నుంచి 2023 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం పాత్ర ఈ కల్తీ నెయ్యి దందాలో కీలకమని సిట్ గుర్తించింది. సిట్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అతను అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నకు సహకరించాడు. నెయ్యి సరఫరా చేసే డైరీల వివరాలు, యజమానుల వివరాలు, టెండర్ల గడువు వంటి కీలక సమాచారాన్ని సుబ్రహ్మణ్యమే చిన్న అప్పన్నకు అందించినట్టు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా అత్యంత ఆందోళన కలిగించే విషయమేమంటే కల్తీ నెయ్యి విషయాన్ని దాచిపెట్టడంలో సుబ్రహ్మణ్యం పాత్ర స్పష్టమైంది. భోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి నాసిరకంగా ఉందని మైసూర్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన సుబ్రహ్మణ్యం జీఎం హోదాలో ఆ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులకు గానీ, విజిలెన్స్ అధికారులకు గానీ తెలియజేయలేదు. శ్రీవారి ప్రసాదాల కోసం ఉపయోగించే నెయ్యి కల్తీ అవుతోందని తెలిసి కూడా అతను అనుమతించారని, మౌనం వహించారని సిట్ భావిస్తోంది. దర్యాప్తు అధికారులు గుర్తించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ కేసును మరింత బలం చేకూర్చుతున్నాయి. చిన్న అప్పన్న కేసు వాదనల సమయంలోనే సుబ్రహ్మణ్యానికి 4-5 లక్షల నగదు అందినట్టు సిట్ గుర్తించినట్టు వాదనలు వినిపించారు. ఈ ఆర్థిక కోణం సుబ్రహ్మణ్యం పాత్రను బట్టబయలు చేసింది. ఇదిలా ఉండగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ కల్తీ నెయ్యి వ్యవహారంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. తన పాలనలో ఆలయ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేశారని, తనపై ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే వైవి ఇప్పుడు గత 10 ఏళ్ల నెయ్యి కొనుగోళ్లపై విచారణ డిమాండ్ చేయడం ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. ప్రస్తుత దర్యాప్తు మొత్తం ఆయన హయాంలో జరిగిన కల్తీ నెయ్యి సరఫరాపై, ముఖ్యంగా ఆయన పిఏ చిన్న అప్పన్న చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ అరెస్టులు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో దర్యాప్తు దృష్టిని తన పాలన నుండి పక్కకు మళ్లించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొనుగోళ్ల వైపు మళ్లించే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు. ప్రస్తుత ఆరోపణల తీవ్రతను తగ్గించుకోవడానికి ఇది రాజకీయంగా ఉపయోగపడుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసినా అందులో కల్తీ నెయ్యి కొనుగోళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే తమ ప్రభుత్వం హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరాపై ఆరోపణలు వచ్చి అరెస్టులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు హఠాత్తుగా టీడీపీ హయాంలో కొనుగోళ్లపై విచారణ డిమాండ్ చేయడం రాజకీయ ఆరోపణలకు ప్రతి ఆరోపణగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం శ్రీవారి ప్రసాదం పవిత్రత వంటి
సున్నితమైన అంశంపై తీవ్ర ప్రభావం చూపి భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కేవలం ఆర్థిక లేదా అధికారిక అక్రమాల కోణం నుంచే కాకుండా భక్తుల విశ్వాసం, శ్రీవారి ప్రసాదం పవిత్రత అనే ధార్మిక కోణంలోనూ చూడాలి. తిరుమల లడ్డూ ప్రసాదంగా అపారమైన పవిత్రతను కలిగి ఉంటుంది. శ్రీవారికి నివేదించే లడ్డూ తయారీలో నాసిరకం లేదా కల్తీ నెయ్యిని ఉపయోగించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. లడ్డూ నాణ్యత, దాని తయారీ పద్ధతులు, అందులో వాడే పదార్థాల పవిత్రతపై టీటీడీకి ఉన్న విశ్వసనీయత ఈ కేసు కారణంగా ప్రశ్నించబడుతోంది. టీటీడీలో పటిష్టమైన విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం ఉన్నప్పటికీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఇన్ని సంవత్సరాలు కొనసాగడానికి కారణాలేమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొనుగోలు విభాగంలో జీఎం హోదాలో ఉన్న అధికారి నాసిరకం నివేదికను దాచిపెట్టగలిగారంటే వ్యవస్థాగత పర్యవేక్షణ లోపించిందని అర్థమవుతుంది. ప్రతి కొనుగోలులో, ముఖ్యంగా ప్రసాదం తయారీకి వాడే పదార్థాల విషయంలో నాణ్యతా తనిఖీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. టీటీడీ కల్తీ నెయ్యి కేసు కేవలం ఒక ఆర్థిక కుంభకోణం కాదు, వ్యవస్థాగత లోపాలు, ధార్మిక విశ్వాసంపై జరిగిన దాడి. ఒక కీలక అధికారి అరెస్టుతో దర్యాప్తు కీలక మలుపు తిరిగిన అసలైన సవాలు ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ కేసు దర్యాప్తు కేవలం అరెస్టులతో ఆగిపోతుందా, లేక మొత్తం వ్యవస్థలోని లోపాలను, అంతర్గత రాజకీయాలను బయట పెడుతుందనేది వేచి చూడాలి. శ్రీవారి ప్రసాదం పవిత్రతను కాపాడడం, భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం, ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేయడం టీటీడీ పాలక మండలి ముందున్న అతిపెద్ద పరీక్ష. రానున్న రోజుల్లో వెలుగు చూసే అంశాలు టీటీడీ చరిత్రలోనే ఒక కీలకమైన అధ్యాయంగా నిలవనున్నాయి.